ఈరోజు మానవుని ప్రథమ కర్తవ్యం ఏమిటి అన్న విషయాన్ని దైవ గ్రంథంలో నుంచి మనం గమనిద్దాం. మీకు మనిషి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి? భూమి మీద మనిషి ఈ లోకంలో ఎందుకు ఉనికి కలిగి ఉన్నాడు? ఎందుకు జన్మించాడు? మనిషి జీవితం యొక్క అర్థం ఏంటి అన్న విషయాన్ని ఈ లోకంలో అడిగినప్పుడు ఈ లోకం మనుషులు అనుకుంటుంటారు ధనము సంపాదించడమే ఈ జీవితం యొక్క గొప్ప ఉద్దేశం అన్నట్టుగా కొంతమంది ఆ వేటలో ప్రపంచం అంతా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే జీవిత పరమార్థం, అందుకొరకే నేను పుట్టాను అని కొంతమంది భావిస్తున్నారు. నేను నా కోసం జీవిస్తాను, సుఖాల కొరకు జీవిస్తాను, ఇంకా సౌఖ్యంగా నా జీవితాన్ని నేను జీవించడం కొరకే ఉన్నాను, నా కొరకు నేనే ఉన్నాను అని మనిషి అనుకుంటున్నాడు. మరి కొంతమంది మంచి వాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఇతరులకు సాయం చేయడం కొన్నాం, ప్రేమించడానికి ఉన్నాం, ఇతరులకి సేవ చేసి మంచి పనులు చేసి ఈ లోకంలో అంతకంటే గొప్ప పని ఏమీ లేదు అని కొంతమంది కూడా ఉన్నారు. అయితే మనిషి భూమి మీద ఎందుకు ఉన్నాడు అంటే కాస్త కోస్తో ఒక 10%, 20% మాత్రమే మనిషి చెప్పగలడు. 100కి 100 పాళ్ళు మనిషి ఎందుకు ఉన్నాడు, ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు అంటే మనిషి తనకు తానుగా చెప్పలేడు. ఎవరు చెప్పగలరంటే మనిషిని చేసిన వారు చెప్పగలరు. ఒక టీవీ కానీ, ఒక సెల్ ఫోన్ కానీ, ఒక కంపెనీలో ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, దాని రిపేర్ వచ్చినప్పుడు లేదా దాంట్లో సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలి, ఎందుకు ఉంది, దాని టైం ఏంటి, 100కి 100 పాళ్ళు వాళ్ళు చెప్పగలరు. ఎందుకంటే దాన్ని వాళ్ళు తయారు చేస్తారు. మనం 10 సంవత్సరాల బట్టి టీవీ చూస్తాం, ఆ టీవీకి రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ రిపేర్ని మనం చేయలేము. కాబట్టి దాన్ని తయారు చేసిన వాడు ఖచ్చితంగా చెప్పగలడు, దాని సమస్య ఏంటి అనేది వాడు చెప్పగలడు, లేదా ఆ సమస్య అంతా నేర్చుకున్నవాడు చెప్పగలడు. కాబట్టి మనిషి భూమి మీద ఎందుకున్నాడు అంటే కొంతమంది మంచి వాళ్ళు 10%, 5% మాత్రమే చెప్పగలరు. 100కి 100 పాళ్ళు మనుషులు ఎందుకున్నారు అన్న విషయాన్ని ఈ లోకంలో మనుషులు ఎవరూ చెప్పలేరు. మనుషుల్ని సృష్టించిన దేవుడు మాత్రమే చెప్పగలడు, 100కి 100 పాళ్ళు అని చెప్పగలడు. కాబట్టి చాలామంది తాము ఎందుకు పుట్టామో తెలుసుకోకుండానే బతుకుతున్నారు, తాము ఎందుకు ఈ లోకంలో ఉన్నామో తెలియకుండానే జీవించి మరణిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిలో మనం ఉండకూడదని దేవుడు ప్రేమ కలిగి దేవుడు సత్యాలన్నీ, దేవుడు మాటలన్నీ పొందుపరిచి మనకి ఇవ్వబడిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మనం ఈ లోకంలో ఎందుకున్నామో, మన జీవితం ఎందుకొరకు నిర్ణయించబడిందో, మనం ఎలా జీవించాలో, మన ఉనికి కారణం ఏంటో అన్ని సత్యాలు దేవుడు దైవ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. నిజంగానే దేవుడు యొక్క సత్యాలు మనం ధ్యానిస్తుంటే మన ఊహకు అందనంత ఎత్తులో ఉంటాయి. మనం ఈ భూమి మీద ఎందుకున్నామంటే దైవ గ్రంథం చెప్తుంది 2 ప్రాముఖ్యమైన పనుల కొరకు ఉన్నాం. 2, ఒకటి దేవుణ్ణి మహిమపరచడానికి ఉన్నాం. దేని కొరకు? రెండోది దేవుడితో కలిసి ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఉన్నాం. ఎల్లప్పుడూ మనిషి సంతోషంగా ఉండగలిగేది ఎవరితో అని అంటే బైబిల్ అంటుంది నువ్వు దేవుడితో కలిసి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు అని చెప్తుంది. ఇంకెవరితో కలిసి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేమా? పిల్లలతో సంతోషంగా ఉండలేము, ఎల్లప్పుడూ ఉండగలమా అనుకుంటారు. అలాగని కొన్నిసార్లు పిల్లల వల్ల కూడా మనకు బాధ వస్తుంది, రాదా? అది 20 సంవత్సరాల తర్వాత కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు, పెద్దప్పుడు కావచ్చు. నిరంతరము ఎవరితోనే మనం సంతోషంగా ఉండలేము, దేవుడితో తప్ప. ఈ మాటకు అర్థం అదే. బైబిల్ అంటుంది నువ్వు దేవుడితో కలిసి ఉండి నిరంతరము సంతోషంగా, ఎల్లప్పుడూ సంతోషంగా, నిత్యమైన సంతోషంలోకి వెళ్ళడానికి అవకాశం కేవలం దేవుడితో సహవాసం ఉంటేనే. నిజంగా చెప్పండి, భర్త ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందా? భార్యతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందా? కొన్ని సందర్భాల్లో కోపం, కొన్ని సందర్భాల్లో చిరాకు, కొన్ని సందర్భాల్లో ఒకరి ఇష్టాలు ఒకరు అంగీకరించినప్పుడు ఏమండి? కాబట్టి మనం గమనిస్తే ఈ లోకంలో ఎవరితోని కూడా 100కి 100 పాళ్ళు నిరంతరము సంతోషంగా ఉండలేం. వాళ్ళంత మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ దైవగ్రంథం చెప్తుంది ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడానికి సృష్టించబడ్డావు. ఎవరితో కలిసి ఉండడానికి? దేవుడితో నువ్వు కలిసి ఉంటే నిరంతరం నువ్వు సంతోషంగా ఉండడం కొరకే నీ శరీరం డిజైన్ చేయబడింది, నీ హృదయాన్ని దేవుడు ఆ రకంగా సృష్టించాడు. కాబట్టి ప్రాముఖ్యంగా దైవగ్రంథం చెప్తుంది భూమి మీద మనిషి ఎందుకు ఉన్నాడు, ఎందుకు పుట్టినంటే ఒకటి దేవుని కనపరచడానికి,
రెండోది, నువ్వు దేవుడితో కలిసి ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మన దైవ గ్రంథం చెప్తుంది. మొట్టమొదటి విషయాన్ని గమనిద్దాం, రెండో విషయాన్ని గమనిద్దాం. అయితే మనిషి ఎందుకు దేవుడితో ఉండలేకపోతున్నాడు? మనిషి ఎందుకు దేవుడితో ఎల్లప్పుడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? మనిషి ఎందుకు దేవుడిని గణపరచలేకపోతున్నాడు, భయంపరచలేకపోతున్నాడు? మానవ హృదయము, మానవ జీవితం ఎక్కడ విచ్ఛిన్నమైంది? ఆ కారణాన్ని కూడా గమనిద్దాం. మొట్టమొదటి కారణాన్ని మనం గమనిస్తే, మనిషి దేవుడిని గణపరచడం కొరకే సృష్టించబడ్డాడని బైబిల్ తేటతెల్లం చేస్తుంది. మనం చదువుదాం, చాలా అద్భుతంగా ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. అయితే మన చర్చలో ఎక్కువగా దేవుని గణపరచడం కొరకు అనే సత్యాన్ని ఎప్పటికప్పుడే మాట్లాడుతూ ఉంటాం. అయినా సరే మరలా ధ్యానిద్దాం. 11వ వచనం, 36వ వచనం రోమిల్ రాసిన పత్రిక. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, మీరు గమనించండి, సమస్తము ఈ లోకములు ఉన్నవి ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తాడు కదా. సమస్తం అనే పదం దగ్గర నేను నీ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో, నా పేరు నేను పెట్టుకుంటాను, మీ పేరు మీరు పెట్టుకోండి. సమస్తము భూమి మీద ఎందుకు కలిగి ఉన్నాయి అంటే, సమస్తము అనే దగ్గర బ్రాకెట్లో లోకమంతా ఉంది, అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను. మీ పేరు రాసుకోండి, మీ పేరు రాసుకోండి, ఆ బ్రాకెట్లో రాసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పడానికి ప్రయత్నించండి. ఆయన మూలముగా బాసునాయుడు గారు భూమి మీద పుట్టారు, ఆయన మూలముగా కృష్ణ గారు పుట్టారు, ఆయన మూలంగా రాజుగారు, రాణిగారు, ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టాడు. ఎవరి వల్ల పుట్టారు? ఆయన ద్వారా ఈ భూమి మీద మనం ఉనికి కలిగి ఉన్నాం. ఆయన ఊపిరిస్తున్నాడు, ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. అంతేకాదు, ఆయన నిమిత్తము మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఎవరి నిమిత్తము? ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము అని చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద మనిషి ఎందుకు ఉన్నాడు అంటే, దైవ గ్రంథం చెప్తుంది, దేవుడు అనుకుంటేనే నువ్వు ఉన్నావు. నువ్వు ఒక యాక్సిడెంట్లుగా పుట్టలేదు, నువ్వు యాదృచ్ఛికంగా పుట్టలేదు, నువ్వు గాలికి పుట్టలేదు. నీ పుట్టుక వెనుక ఒక అర్థం ఉంది. నువ్వు ఈ భూమి మీదకి రావడం వెనుక దేవుడు ఆలోచన ఉంది, దేవుడు చిత్తం ఉంది అని దైవ గ్రంథం చెప్తుంది. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనం కూడా చదువుదాం. సమస్తాన్ని, ఈ లోకమంతటిని, లోకముల మనల్ని అందరినీ సృష్టించింది దేవుడే. నీ చిత్తాన్ని బట్టి అవి ఉండిను, దానిని బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి సృష్టించబడ్డామంట మనం. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందడానికి నీవు యోగ్యుడువు. మనం గమనిస్తే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిన వాడు దేవుడు. ఆయన సృష్టించాడు, ఆయన చిత్తం బట్టి, ఆయనే ప్రారంభికుడు. కాబట్టి మనం ఎందుకు సృష్టించబడ్డాం, మనం ఎందుకు ఉన్నాం ఈ లోకములు అంటే, ఆయన అంటాడు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడి యొక్క ప్రభావాన్ని, దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుడికి గుణగణాలని కీర్తించడానికి భూమి మీద మనిషి ఉన్నాడని దైవ గ్రంథం చెప్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనకు బాగా తెలుసు. 21వ వచనాన్ని మనం చూసినా, 7వ వచనాన్ని మనం చూసినా, అక్కడ అంటున్నాడు, నీవు సృజించిన నరుడు నా నిమిత్తము, నేను నిర్మించిన నరుడు నా స్తోత్రమును ప్రచురం చేస్తాడు. అలాగే 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు, నా మహిమ నిమిత్తము, నా కొరకు నేను సృజించాను అని చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద మనిషి దేవుణ్ణి మహింపరచడానికే ఉన్నాడని దైవ గ్రంథం చెప్తుంది. అందుకనే దైవ గ్రంథం చెప్తుంది, దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి ఉన్నావు, అంతేకాదు ఆయన్ని గౌరవించడానికి ఉన్నావు, అంతేకాదు ఆయన మాటకి నువ్వు విధేయత చూపడానికి ఈ భూమి మీద ఉన్నావు, అంతేకాదు ఆయన యొక్క పరిశుద్ధతను ఈ లోకములో ప్రతిబింబింపజేయడానికి నువ్వు ఉన్నావు అని చెప్తుంది. అంతేకాదు ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటించాలని దైవ గ్రంథం చెప్తుంది, ఆయన ప్రేమను ఈ లోకానికి అందించాలని చెప్తుంది, అంతేకాదు ఆయన కొరకే మనం జీవించాలని దైవ గ్రంథం చెబుతుంది. అందుకనే దైవ గ్రంథం చెప్తుంది, చిన్న చిన్న పనులు కూడా దేవుడిని గణపరచగలవు, మీరు చులకనగా తీసుకోకండి మీ జీవితాన్ని అని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, అతి సాధారణమైన చిన్న పనులు కూడా దేవుని కనపరుస్తాయంట. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును
అది ఎలాగండి? మీరు భోజనం చేస్తున్నారు, నీళ్లు తాగినా సరే దేవుడికి మహిమ రావాలి. దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వే కార్యక్రమం చేసినా మీరు గమనించండి, మీరు చేస్తున్న వర్క్లో, మీరు చేస్తున్న బిజినెస్లో మీరు నిజాయితీగా ఉన్నారనుకోండి, న్యాయబద్ధంగా పనిచేస్తున్నారు అనుకోండి, దేవుడికి మహిమ వస్తారాదా? మిగిలిన వాడేమో బయట ఉన్నవాడు ఎప్పుడు ఎదుటి దగ్గర 10 రూపాయలు లాగేద్దాం అనుకున్నాడు, నువ్వైతే నిజాయితీతో పనిచేస్తున్నావు, న్యాయబద్ధంగా పనిచేస్తున్నావు, అప్పుడు దేవుడికి మహిమ వస్తారాదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచం అంతా అబద్ధాలు ఆడుకుంటూ బతుకుతుంటే నువ్వు అబద్ధం ఆడకుండా ఉన్నావు అనుకో, దేవుడికి మహిమ వస్తారా? రాదా? ఈటంటే ఎలా మాట్లాడుతున్నాడు? ఓ, దేవుడిని నమ్ముకున్నాడు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు భోజనం చేసినా, నువ్వు సత్యంగా మాట్లాడినా, ఇతరులకు నువ్వు సేవ చేసినా అది దేవుడికి మహిమ వస్తుంది. మనం ఏమి చేసినా దేవుడికి మహిమ కొరకే చెయ్యాలి అని దైవ గ్రంథం చెబుతుంది. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలోని యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. దేవుణ్ణి మనుషులు గుర్తించాలి అంటే, మహిమపరచాలంటే వారి ఎదుట మీ యొక్క ప్రకాశాన్ని ఏం చేయాలండి? ప్రకాశింపజేయండి దేవుణ్ణి గణపరచడానికి. ఒక చర్చి నుండి మనం 6 కుటుంబాల నుండి 8 కుటుంబాలకి ప్రతి నెల రేషన్ ఇస్తున్నాం కదా? ఇస్తున్నాం లేదా? మీరు ఇస్తున్నారు లేదా? ఆ కార్యక్రమానికి మధ్యలో ఆగిపోయారా? మీరు ఆగిపోయినా అక్కడ మాటికి సంగతి వాళ్ళు వచ్చేస్తుంటారు. ఏమండి, నిజంగానే ఎవరికైనా మా చర్చి వాళ్ళు తమ రేషన్ బియ్యాన్ని అమ్ముకోవట్లేదు, ఇలాగా మనకంటే ఇంకా పేదరికంలో ఉన్న వారికి ఇస్తున్నారంటే, అబ్బా ఎంత మంచి పని. వచ్చిన 10 రూపాయలంతా మనమే తినద్దు అనుకోవట్లేదు. ఎంతో కొంత మనం చేయగలిగేది 100 మందికి మనం చేయట్లేదు. ఓకే, నువ్వు ఒకరికి చేయగలవు, 2 చేయగలవు, చెయ్యు, కనీసం చెయ్యి. తర్వాత నిన్ను దేవుడు దీవించి ఇంకా 10 మంది చేసే స్థితి ఇస్తాడేమో. 100 రూపాయలు ఇస్తాడు. మన మంచితనాన్ని దేవుడు దీవిస్తాడు. ఇంకా 10 మందికి మంచితనాన్ని పంచడానికి నిన్ను పెంపొందిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, మనుషులు మీ సత్కార్యక్రమాలు చూసి ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి కనపరచాలి. కాబట్టి భూమి మీద మనిషి ఎందుకున్నాడు? కానీ అలాగ అనుకోవట్లేదు. మనిషి అలాగ అనుకోవట్లేదు. నా కోసం నేనున్నాను, నా సుఖాల కొరకే ఉన్నాను, నా కొరకే నేను బతుకుతాను, నా స్వార్థం కొరకే అని మనిషి అనుకుంటున్నాడు. మనిషి దెబ్బతింది, తన గురి దెబ్బతింది. దేవుని కనపరచుకోవడం ఆయన మనిషి అలా లేకుండా అయిపోయాడు. అంతేకాదు, 2వ విషయాన్ని చూస్తే మనిషి ఎందుకు భూమి సృష్టించబడిన 2వ కారణం, నిరంతరము దేవుడితో సహవాసం కలిగి ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కొరకే దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుడితో కలిసి ఉండడానికి. దేవుడితో కలిసి ఉంటేనే నిరంతరం నీకు సంతోషం, మనుషులతో కాదు. మనుషులతో ఒకరోజు సంతోషం ఉండొచ్చు, ఒకరోజు బాధ ఉండొచ్చు. అది భార్య, పిల్లల, స్నేహితుల, పక్కింటోల, ఎవరైనా కావచ్చు, మీ ఇష్టం. ఎవరైనా కావచ్చు, భర్త, భార్య, పిల్లల, ఇరుగు పొరుగు వారు, స్నేహితుల, ప్రాణ స్నేహితుల, నువ్వెవరినైనా పెట్టుకో బ్రాకెట్లో పక్కనే. నిరంతరము సంతోషము వారితో ఉండదు. కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, వాళ్ళ మీద అసహ్యం వేస్తుంది, కొన్ని సందర్భాల్లో బాధ వేస్తుంది. అందుకని దైవ గ్రంథం అంటుంది, దేవుడి వల్ల మాత్రమే నీకు నిరంతరము సంతోషం ఉంటుందని దైవ గ్రంథం చెప్తుంది. దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించుకొని కూర్చొని అనలేదు, అది మాత్రమే చెప్పలేదు. నువ్వు నాతో సహవాసం ఉంటే నీకు ఎప్పుడు సంతోషమేనయ్యా, నీకు ఎప్పుడు ఆనందమే, అందుకే నువ్వు నాతో కలిసి ఉండు అని దేవుడు చెప్తున్నాడు. చదువుదాం 16వ కీర్తన 11వ వచనం చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేశావు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలుగు. ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం. నిజంగా నీ మాటలు చెప్తున్న ఆయన చిన్నోడు కాదండి. 5వ వచనం కూడా చదువుదాం అదే కీర్తనలో. యెహోవా ఆయన నాలో ఒక భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. 9వ వచనం.
అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా అని అంటున్నాడు. ఆయన సన్నిధిలో నేనున్నాను, ఆయనతో కలిసి ఉన్నాను. నా హృదయము, నా శరీరము ఏం చేస్తుందంటే సంతోషంగా ఉంది. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ఇలా సాధ్యమండి. మనకున్న అప్పులున్నాయి, మనకు అనారోగ్యం ఉంటుంది, మనం మానసికంగా కొన్నిసార్లు వీక్ అవుతాం, శారీరకంగా బలహీనం అవుతుంటాం, మనకు గొడవలు ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి, కిడ్నీ నొప్పులు ఉన్నాయి, శరీరం అంతా నొప్పులే. కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడ అండి, అలాగే ఇక్కడ కూడా నొప్పి వస్తుందండి, అలాగే ఇక్కడ కూడా నొప్పి వస్తుందండి, అలాగే మోకాల దగ్గర నొప్పి వస్తుందండి, అలాగే ఇక్కడ నొప్పి వస్తుందండి. ఎక్కడ నొప్పి లేదు. పాపం డాక్టర్ గారు తప్పదు, వినవలసిందే. మీరు గమనించండి, ఇలాగే మాట్లాడుతుంటారండి. ఇది ఇలా లాగుతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇదేమో ఇక్కడ అయింది అని మొత్తం ఒళ్ళంతా లిస్ట్ చెప్తుంటారు. మీరు గమనించారు లేదా? అప్పుడు డాక్టర్ అంటే అది కాదమ్మా, ఎక్కడ ఎక్కువ వస్తుందని చెప్పు, అసలు మేలు సమస్య చెప్పు అన్నాడు. కాబట్టి ఒళ్ళంతా బాణాలు వేయడానికి, మందు ఇవ్వడానికి అని పాపం చేయలేక ఇది ముందు తగ్గినాయి అమ్మ, తర్వాత ఇంకోటి చూద్దామంటాడు. కాబట్టి నిజంగానే మానవులకు ఇన్ని సమస్యలుంటే, ఇన్ని ఇబ్బందులుంటే పౌలు గారు అంటున్నారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నావు, ఆనందించుడి అని అంటున్నాడు. ఆనందించండి, మరలా చెప్తున్నాను. ఇది ఎలా సాధ్యము? బైబిల్లో కొన్ని విషయాలు చదివితే అర్థమైపోతాయి, కొన్ని విషయాలు వింటే అర్థమైపోతాయి, కొన్ని విషయాలు బాగా ఆలోచించడం వల్ల అర్థమవుతాయి. కానీ కొన్ని విషయాలండి చెప్పినా, విన్నా, చదివినా అర్థం కావు. అవి అనుభవిస్తేనే అర్థమవుతాయి. ఏంటండి? అలాంటి అనుభవిస్తేనే అర్థమయ్యే విషయం ఇది ఒకటి. దేవుడుంటే చాలు, నాకు సంతోషం, నా కష్టాలు కాదు, నా సమస్యలు కాదు, అవి చాలా చిన్నవి అని చెబితే అర్థం కాదండి, అనుభవిస్తేనే అర్థమవుతాయి. ఏంటమ్మా ఏం చేస్తే అర్థం? అలా అనుభవించిన ఉన్నారంటే ఉన్నారు బైబిల్లో. 10 మంది పిల్లలు చచ్చిపోయిన యోబు అంటాడు, దేవుడికే ఆయన స్థాయికి వెళ్ళిపోయాడు. దావీదు అంటాడు, 10,000 మంది నా పక్కనే, నా పక్షంలో యుద్ధం చేసేవాడు శత్రువు దాడి వాళ్ళు చనిపోయినా నాకే భయము. షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తుంటే నీకేం చెప్పాలో మాకే చింత లేదు. యాకోబుని ఖడ్గంతో చంపబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సేవ వదిలి వెళ్ళిపోలేదు, అన్నను చంపేసిన. వారు ప్రాణాలు ఇవ్వడానికి, వారి ఆస్తులు దారిపోయడానికి అంట వాళ్ళు సంతోషంగా అంగీకరించిరి అని ఎబ్రీ పత్రిక 11:34 ఉంటుంది. వారు కొండ పెట్టుల్లోను, గుహల్లోనూ ఉంటూ దేవుడి కొరకు శ్రమపడ్డారు, రంపాలతో కోయబడ్డారు దేవుడి కొరకు అని రాయబడుతుంది. వాళ్ళు సంతోషంగా తమ ఆస్తులు ఏం చేశారు? కోల్పోవడానికి ఇష్టపడ్డారని ఎబ్రీ పత్రిక చెప్తుంది. అది ఎలా సాధ్యం అంటే అది కేవలము ఈ యొక్క స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడితో ఉంటే ఎల్లప్పుడూ సంతోషం అన్నంత స్థాయికి వెళ్ళారు. అది ఎలా సాధ్యం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక రకంగా అలా క్యాలిక్యులేషన్ వేయకూడదు, కానీ మనకి ఇలాగే అర్థమవుతుంది. మీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎన్ని కోట్లు? కొత్త ఇంకా 1,00,000 రూపాయలు, 2 లక్షలు, కోటి వద్దు. ఎందుకంటే ఒకప్పుడు లక్షాధికారి అంటే గొప్ప అండి, ఇప్పుడు లక్షాధికారి అంటే గొప్ప కాదు. ఊరుకోరా బాబు అంటారు. అర్థమైందా? మా ఇల్లు 10 లక్షలు, చాలులే అంటారు. ఇప్పుడు లక్షకి విలువ లేదండి, కోటికి కూడా పెద్దగా లేదు. కాబట్టి మనం గమనిస్తే 100 కోట్లు ఎవరి అకౌంట్లో ఉన్నాయి? నా అకౌంట్లో ఉన్నాయి. దేవుడికి స్తోత్రాలు. ఆమె చెప్పరా? ఎందుకంటే నీకంటే మీరు నంబర్ కాబట్టి నేను మిమ్మల్ని అనలేకపోతున్నాను. ఒక 100 కోట్లు సంతోష్ అకౌంట్లో ఉన్నాయి, 100 కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి, 100 కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి. ఆమె చెప్పుకోరా? ఇష్టం లేదా? అయితే మీ అబ్బాయి ఏం చేశాడంటే 50,000 ఎక్కడో మర్చిపోయి పోగొట్టేసుకున్నాడు, లేదా ఒక 5,000 ఎక్కడో మర్చిపోయి పోగొట్టుకున్నాడు. మీకు అర్థం కాడని చెప్తాను. ఎన్ని వేలు పోగొడుతున్నాడు? ఆడేం ఏడుతున్నాడు, 5,000 పోయాయి. కానీ మీ దగ్గర ఎంత ఉందో ఆడికి తెలియలేదు కదా, ఏడుతున్నాడు. ఏడుతుంటే వచ్చాడు, డాడీ 5,000 పోయాయి,
దొంగిలించారు, లేదంటే అక్కడ మర్చిపోయి ఇక్కడ మర్చిపోయి అంటారు. అప్పుడు మీకు ఎలాగుంటుంది? మీ దగ్గర ఎంత ఉంది? ఎంత ఉంది? 100 కోట్లు ఉంది. 100 కోట్లకి నెలకి 2 కోట్లు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎంత పోయింది ఇప్పుడు ఇక్కడ? 5,000 పోయింది. 5,000 పోతే ఏడుస్తుంది. ఏమంటాడు? నాన్న దగ్గర 5,000 గురించి ఏడుస్తున్నా, ఊరుకో అంటాడు. ఈ 5,000 ఏమైపోయింది అంటే చాలా చిన్నది అయిపోయింది. దేంతోని? 100 కోట్లతో. దేవుడు అని ఆయన ఒకవేళ మనకు తోడుంటే, మనం ఆయనతో కలిసి ఉంటే 100 కోట్లతో దేవుడు అనకూడదు. అనుకోండి, మనకు వచ్చిన సమస్య, కష్టం ఎంత సమానం అన్నమాట? 5 రూపాయలతోనే 5,000తో సమానం. కానీ మన దగ్గర ఎంత ఉంది? ఇంత దగ్గర ఇది ఏమైపోద్ది అంటే అనుకు వెళ్ళిపోతాం. నిజంగానే చిన్న సమస్య. ఎప్పుడు? దేవుడితో మనం కలిసి. కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే అంటాడు, పౌలు అంటున్నాడు, ప్రభునందు నువ్వు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు. నిజంగా నా స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారండి. 10 మంది పిల్లలు చచ్చిపోయినా, ఆస్తులన్నీ పోయినా అంటాడు, యెహోవా ఆయన ఇచ్చాడండి, ఆయన తీసుకుండు, ఇందులో నాకు బాధ ఏంటి? ఎప్పుడు బాధపడదలసండి యోబు? స్నేహితులు ఎర్రెక్కించారు. అప్పుడప్పుడు ఆయన కాస్త మాట తొట్టుపడే. ఎవరి వల్ల? చుట్టుపక్కల అందరూ సోదరుల వల్ల. నువ్వు ఎక్కడో రహస్య పాపం చేస్తుంటావు, నువ్వు ఎన్నో ఎక్కడెక్కడో ఏవో చేస్తుంటావు, లేనిపోని మాటలన్నీ అనేసరికి ఆయన కాస్త విశ్వాసంలోను మాటల్లోను అక్కడక్కడ వీళ్ళ మాటల వల్ల. కాబట్టి నిజానికి దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించండి. దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే అలాంటి ఆనందాన్ని యేసు ప్రభు కూడా పొందినట్టుగా చూడగలం. యేసుక్రీస్తు వారి గురించి, శ్రమల గురించి పాత నిబంధన చాలా ఘోషిస్తుంది. అంతేకాదు యేసుక్రీస్తు గురించి కొత్త నిబంధన కూడా ఆయన శ్రమలు, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంతగా చిత్రవద అనిపించాడో, ఆయన శరీరం నుండి చెమట రక్తంగా మారింది అని మనం చూస్తున్నాం. అంత కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఉన్న యేసు ప్రభు కూడా ఆనందించాడు అని బైబిల్ చెప్తుంది. అది ఎలా సాధ్యమైంది? ఆస్తులు అవి ఉండడం వల్ల వచ్చిందా యేసు ప్రభుకి ఆ సంతోషం అని చూస్తే అది కేవలము దేవుడిని కలిగి ఉండడం వల్ల వచ్చిన సంతోషమే. దేవుడితో సహవాసం చేయడం వల్ల వచ్చిన సంతోషం మాత్రమే. బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే పాత కొత్త నిబంధనల్లో యేసు ప్రభు శ్రమల గురించి విస్తారంగా వివరించాయి. కానీ అదే గ్రంథంలో ఆయన సంతోషిస్తున్నాడు, ఆయనకి ఆనందం ఉంది అని చెప్తుంది. ఆ ఆనందం ఎలా వచ్చిందంటే మనం అనుకునే భౌతికమైన వాటి వల్ల కానే కాదు. చదువుదాం 15వ అధ్యాయం యోహాను సువార్త 11 వచనాన్ని మనం చదివితే యేసుక్రీస్తు ఆనందించినట్టుగా, ఆయన సంతోషించినట్టుగా మనం చూస్తాం. ఆ సంతోషము కేవలము సిలువ శ్రమ కంటే ఆయనకి ఆ సంతోషం ఎక్కువైంది. అది ఎలా సాధ్యమైందంటే కేవలం పరలోకపు తండ్రితో సహవాసం కలిగి ఉండడం వల్ల మాత్రమే. చదువుదాం. మీ యందు నా సంతోషము ఉండవల్లని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఆయన అంటున్నాడు. మీకు సంతోషం ఉందయ్యా, కానీ ఉన్న సంతోషం పరిపూర్ణమైనది కాదు. నీకు అందం ఉందని సంతోషిస్తున్నావో, డబ్బు ఉందని సంతోషిస్తున్నావో, బలం ఉందని సంతోషిస్తున్నావో, పిల్లలు పిచ్చుకలు ఉన్నారని సంతోషిస్తున్నావో, ఇల్లు బాగున్నాయని సంతోషిస్తున్నావో, అవి సంపూర్ణమైనవి కాదు. ఇల్లు కాస్త పెద్ద కట్టి చూడండి, తొడలేక చీపురు కట్ట పక్కన పెట్టేసి కూర్చుని వాళ్ళు ఉంటారు. 4-5 ఇల్లు ఉన్నాను చూడండి, ఆ ఇల్లు ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుంది, ఆడిపాడైపోతుంది, ఇది పాడు, దిక్కుమాలి దిక్కు బోల్డ్ యాత్రలు ఉంటాయండి, మీరు నమ్మరు. 4 స్థలాల్లో ఆడకు చూడండి, నిద్రపోరండి. ఆ పక్క కూడా ఆక్రమించుకుంటూ, ఆ పక్క కూడా చెత్త వేసాడు. అర్థమైందా? మనం అనుకుంటుంటాం 4 ఇల్లులు ఉంటే బాగుంటుందని, కానీ ఉన్నోళ్ళకి మాత్రం మనశ్శాంతి లేదు. కావాలంటే మీరు చూడండి, చూసుకోండి లిస్టు. అందుకే దైవ గ్రంథం అంటుంది యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడట. మీ సంతోషం సంపూర్ణమైనది కాదు, మీ యందు నా సంతోషం ఏం కావాలి? యేసు ప్రభుకున్న సంతోషం ఏంటి? పరలోకపు తండ్రితో కలిసి ఉన్నాడు. ఆయన ఎప్పుడు బాధపడ్డాడు, కేకలు వేసాడు తెలుసా? తండ్రి నీ వేళ నన్ను చెయ్యా విన్నాడుతివి, నువ్వు నన్ను వదిలేసావు, నీ సహవాసం నేను ఇప్పుడు కోల్పోయాను, ప్రపంచ పాపారాన్ని నేను మోయడం వల్ల అని ఆయన దుఃఖపడ్డాడు. యేసు ప్రభు కేక వేశాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుకు సంతోషం ఉంది.
ఆ సంతోషము పరలోకపు తండ్రితో సహవాసం వల్ల మాత్రమే ఉంది. దానివల్లే ఇన్ని శ్రమల్లో కూడా సంతోషంగా ఉన్నాడు. చదువుదాం 17వ అధ్యాయము గెత్సేమనెలో చేస్తున్నాను ప్రార్థన చూద్దాం. 13 చదువుదాం. 17, 13 చదువుదాం. ఇప్పుడు నేను నీ ఎదుకు వచ్చున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణము అగునట్లు అని అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనెలో. పరలోకపు తండ్రి నా సంతోషం వారి యందు పరిపూర్ణం అవ్వాలి. కాబట్టి యేసు ప్రభు సంతోషం ఉంది, ఆయన బహుగా ఆనందించాడు పరిశుద్ధాత్మ యందు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఆనందం ఉంది. ఆ ఆనందం అనేది భౌతికమైన మనమేదో అనుకుంటే వచ్చిన దాని వల్ల కాదు, లేదా ఈరోజు మనిషి అనుభవిస్తున్న సంతోషాల వల్ల వచ్చిన సంతోషం కాదు. అది సంపూర్ణమైన పరిపూర్ణమైన పరలోకపు తండ్రితో కలిసి ఉండడం వల్ల వచ్చిన సంతోషం. అందుకనే దైవ గ్రంథం పదే పదే చెబుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే యేసు ప్రభు సిలువ శ్రమను ఎలా సహించుకున్నాడు, ఎలాగా ఇబ్బందులు తట్టుకోగలిగాడు. మనం తట్టుకోలేకపోతున్నామే. ఆయన ఎందుకు తట్టుకుంటూ కారణం ఏంటి అక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూడాలి. ఎందుకంటే ఆయన మన ఎదుట ఉన్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడము. యేసు ప్రభు కూడా ఏం చేశారంటే ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకు అవమానమును నిందను నిర్లక్ష్య పెట్టాడు. మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు ఎందుకు చూడాలంటే యేసుక్రీస్తు వారు పడిన శ్రమతో మన శ్రమ ఆయన అవమానాన్ని నిందలని సిలువను సహించుకున్నాడు. ఎలా సాధ్యమంటే పరలోకపు తండ్రితో ఆయన కలిసి ఉండబోతున్నాడు. ఈ సిలువ శ్రమ అయిపోగానే, మరణించగానే, తిరిగి లేవగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. అంతేకాదు ఈ ప్రపంచ మనుషులందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళిపోయే ఆ మార్గాన్ని సుగమనం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఎలా సహించుకున్నాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఏం చేశాడు, ఓర్చుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. దైవ గ్రంథం చెప్తుంది, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడితో కలిసి నిత్యము సంతోషంగా ఉన్న కొరకే మానవ శరీరాలు తయారు చేయబడ్డాయి. మానవ హృదయము డిజైన్ చేయబడింది. ఎప్పుడైతే ఈ దెబ్బతిన్నది మనిషికి, దేవుడితో కలిసి ఉండడం కంటే వైన్ తాగడం సంతోషం అనుకుంది ప్రపంచం, టీవీ చూడడం సంతోషం అనుకుంది, స్నేహితులతోని లేదా జబర్దస్తి జోకులతోని మనిషి ఈ లోకంలో డబ్బుతోని తిండితోని రీప్లేస్ చేశాడు. దేవుడిని పక్కన పెట్టేశాడు. చాలా వాటిని ఏం చేశాడంటే అక్కడ పెట్టుకున్నాడు. వీటి వల్ల నాకు సంతోషం అనుకున్నాడు. అందుకే దైవ గ్రంథం చెప్తుంది 14వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 17వ వచనం చదువుదాం. దేవుని యొక్క సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలంట. ఎలా ఉండగలము అంటే దేవుని రాజ్యం అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మల యందు ఆనందమునే ఉంది. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? దేవుడితో కలిసి ఉండడం అంటే ఏంటి? భోజనాలు చేసేయడం కాదు, చేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే కొరింథీ సంఘం ఆ రకంగా మారిపోయింది. అందుకే రోమీలకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అన్నపానాలు కాదయ్యా దేవుడి యొక్క సన్నిధిలో నీతి, సమాధానము, పరిశుద్ధత, పరిశుద్ధాత్మలేంది ఆనందము అంటాడు. అక్కడ దైవ గ్రంథం చెప్తుంది మనిషి నిరంతరము సంతోషంగా ఉండాలంటే ఏకైక మార్గం దేవుడు మాత్రమే. ఈరోజు మనకున్న చిన్న చిన్న సంతోషాలు కూడా ఆయన దగ్గర వచ్చినవే. మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, ఉన్న ఆరోగ్యం కావచ్చు. అసలు ఈరోజు మనం అనుకుంటున్నవన్నీ కూడా ఆయన దగ్గర వచ్చినవే. ఆయనే మనం కలిగి ఉంటే, ఆయనతోనే మనం కలిసి ఉంటే. అందుకనే దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే తనతో కలిసి ఎప్పుడు సంతోషంగా ఉండాలని చేశాడు. ఆదమవులు ఒకప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళకి కష్టం లేదు, బాధ లేదు, వేదన లేదు, చావు లేదు. ఎప్పుడైతే దేవుడికి దూరం అయ్యారో అన్నీ వచ్చాయి. కాబట్టి దేవుడు మనిషిని ఇలా సృష్టించాడు. వాడు దేవుడిని గణపరచడానికి, రెండు ఆయనతో కలిసి సంతోషంగా ఉండాలి. అది ఎక్కడ దెబ్బతిన్నాడంటే మనిషి పాపం చేస్తున్నప్పుడు పాపం ఏం చేసిందంటే మనిషి ప్రథమ కర్తవ్యాన్ని దెబ్బ కొట్టింది. దేవుని కనపరచడం మనిషి తను తానే కనపరచుకోవడానికి ముందుకు వెళ్ళిపోయాడు.
దేవుడితో కలిసి ఉండవలసిన మనిషి ఈ లోకంతో వెళ్ళిపోయి ఈ లోకంతో సంతోషించాలనుకుంటున్నాడు. లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. తాత్కాలికమైన వాటిని, భ్రమలతో కలిగి ఉన్న వాటిని మనిషి వెతుక్కోవడం మొదలుపెట్టాడు. దేవుని కనపరచవలసిన మనిషి దేవుడిని పక్కన పెట్టాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చెప్తుంది, మానవ హృదయం అంధకారమైందని, మనుషుల జీవితం విచ్ఛిన్నమైపోయిందని కనబడుతుంది. మానవ మనసు అంధకారమైందని చెప్తున్నాడు. మానవ కోరికలు వక్ర మార్గంలోకి వెళ్ళిపోయాయి, వక్రీకరించబడ్డాయి అని దైవ గ్రంథం చెప్తుంది. అందుకే మానవ జీవితం అస్తవ్యస్తమైపోయింది అని బైబిల్ చెప్తుంది. వారి హృదయం అంధకారమైంది, వారు చేయరాని కార్యములు చేయడానికి వెళ్ళిపోతున్నారు. 23వ వచనంలో అక్కడ అంటాడు, దేవుడికి వారు చోటు ఈనలేకపోయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏ కేంద్ర స్థానంలో ఉండవలసిన ఆ దేవుడిని పక్కన పెట్టాడు. దేవుని గణపరచడానికి కొన్నాడు. రెండో కారణం, దేవుడితో కలిసి ఉండి సంతోషించాలనుకున్నాడు. అందుకే ఈరోజు మనిషి దేవుడిని గణపరచడం అనేది లేదు, వాడికి సంతోషం కూడా లేదు. కొంతమంది అనుకుంటారు, డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉంటే సంతోషం అనుకుంటారు. డబ్బున్న వాళ్ళు చాలామంది సంతోషంలో ఉన్నారు. ఇల్లు బాగుంటే చాలు అనుకుంటారు, కానీ ఆ ఇంట్లో ప్రేమ లేనప్పుడు వేదన చెందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే దైవ గ్రంథం అంటుంది, మనిషికి దేవుడు ఉంటే సంతోషం. అందుకనే మానవ హృదయం చెడిపోయింది, బాల్యం నుండి చెడిపోయింది అని చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులు చెడు కార్యక్రమాలు చేయడంలో గొప్ప వాళ్ళు అయిపోయారని చూస్తున్నాం. పాపం మనిషిని దేవుడిని గణపరచడానికి వదిలేసి వాడు అందం కొరకు, కీర్తి కొరకు, సుఖం కొరకు, తన మహిమ కొరకు, తన చిత్తం కొరకు బ్రతికే స్వార్థపరుడిగా చేసి పడిచింది పాపం. అంతేకాదు మనిషి దేవుడితో కలిసి ఉండాలి, దేవుడితో సంతోషంగా ఉండాలి అన్న ఆ నిత్యత్వంలోకి వెళ్ళడానికి ఇక్కడ నుండే ఆ నిత్యత్వాన్ని అనుభవించి సంతోషంగా ఉండవలసిన మనిషి తాత్కాలికమైన వాటిలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన మానవ జాతిని మరలా దేవుడు ప్రేమించాడు, యేసు ప్రభువును పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడు చదువుదాం. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఆయన ఏం చేశాడంటే మరలా బతికించుకున్నాడు. మరలా మనకి పునరుద్ధానం ఇచ్చాడంట. మరలా దేవుడితో కలిపాడు. ఆయన క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు, తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు, మనకు మరలా నూతన జీవాన్ని ఇచ్చాడు అని చెప్తుంది. అందుకే 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనంలోని ఆఖరి మాట అంటాడు, మీరు మీ సొత్తు కారు. మీ జీవితం మీద మీకు అధికారం లేదు, దేవుడికి అధికారం ఉంది. మీరు మీ జీవితం మీది కాదు, మన జీవితం దేవుడిది అని చెప్తున్నాడు. అందుకని 20వ వచనంలో అక్కడ రాయబడుతుంది, తెల్లంగా విలువ పెట్టి కొనబడ్డారు, యేసు ప్రభు రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి కొనబడ్డారు, మీ దేహములతో ఆయన్ని గణపరచండి. కాబట్టి భూమి మీద మనం దేవుడి కొరకు జీవిస్తున్నామా, లేదా మన వినోదాలు, మన హోదాలు, మన బంధాలు, మన కోరికల కొరకే మనం జీవిస్తున్నామా అన్నది ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఈ లోకం కొరకే మనం జీవిస్తే లోకము దాని ఆశయు గతించిపోను. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతుంది, దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము జీవిస్తారు, నిరంతరము వారు జీవిస్తారు అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి తాత్కాలికమైన భ్రమలకు లోనయ్యి ఈరోజు మనిషి తన జీవితాన్ని ముగించుకుంటున్నాడు. కానీ దైవ గ్రంథం చెప్తుంది, మనం ఆయన కనపరచడానికే ఉన్నాం, ఆయన్ని మహింపరచడానికే ఉన్నాం, ఆయనతో కలిసి ఉండి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండడానికే ఉన్నాం. కాబట్టి ఆయన్ని గణపరిచేవారుగా సంఘంలో ప్రతి కుటుంబం ఉండాలి. 100 రూపాయలు కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని కూడా నేను ఆశపడుతున్నాను.